మేడం అయితే మీరు సమంత గారితో మీ అనుబంధం ఏంటి చెప్పండి. Samanthana. మ్మ్. Samantha, obviously, like many of us, admire her for her commitment. ఓ, Commitment and hard-working nature. And తనకి నాకు కామన్గా ఉన్నది ఏంటంటే ఇంట్రెస్ట్ ఫర్ గుడ్ ఫుడ్ అండ్ వెల్నెస్. ఓ, కామన్ ఇంట్రెస్ట్. మ్మ్. That's why she came and learned alaga. So Okay. that is the connect that we have. ఓకే, మీరు ఇచ్చిన ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ని తను కరెక్ట్ గా అలాగే ఫాలో అయ్యారా? అనుకుంటా, కానీ చాయిసెస్ మన ఫుడ్ చాయిసెస్ అన్ని చాలా పర్సనల్. ఐ థింక్ సమాంత ఇస్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ హర్ ఓన్ ఫుడ్ చాయిసెస్. కానీ మన దగ్గర వచ్చినప్పుడు తను షీఈ్ అ గుడ్ స్టూడెంట్, మంచిగా నేర్చుకుంటుంది, మంచి క్వశ్చన్స్ అడుగుతుంది, అండ్ షీ ఫాలోస్ ఫాలోస్ హర్ హార్ట్, అండ్ జనరలీ షీ వాంట్స్ టు బి good person, good to herself, good to everyone, and a brilliant actor on top of that. So she's Inspirable. she's a woman and she's hardworking, and that is another something common. Exactly. And we both are wellness enthusiasts. Okay. So now she is expecting. So So happy for her. I So congratulated her and all that. She's happy. ఓకే, తను ఇంకా ఫుడ్ అలా ఇంకా అంటే ఇంకా హెల్దీగా రావాలనేసి, బేబీ హెల్దీగా ఉండాలని స్టార్ట్ చేస్తున్నారు. మీ దగ్గర సలహాలు తీసుకున్నారా? You should ask her about her diet. అంతే అంటారా? అంటే ఎవరి సీక్రెట్ వాళ్ళది, డైట్ సీక్రెట్. ఓకే, అయితే ఇప్పుడు ఏదైనా వంట చేయాలంటే కుక్ వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా మీరు. సో ఎందులో కుక్ చేయాలంటారు? మనకి ఏది అందుబాటులో ఉంటే, అంటే కొందరికి మట్టి కుండలు అందుబాటులో ఉంటాయి, కొందరికి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్, కొందరికి ఇదిగో మనకి లాంగ్ పీ అని మనకి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చినది, రాయి మట్టి కలిపి చేసింది అవి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మెటీరియల్ వాడతారు. సో మనం ఎక్కడ ఉన్నాము దాన్ని బట్టి వాడుకోవాలి. కాకపోతే నాన్ స్టిక్ ప్యాన్లు వాడుకోవద్దు, ఈ అల్యూమినియం వాడొద్దు. ఓకే, ఇలాంటి వాడకుండా మంచి క్వాలిటీ స్టీల్ అయితే, రాయి అయితే, కాల్చట్టి అని ఇంకొక రకం ఉంది, మన తమిళనాడు వాళ్ళు వాడతారు, రాతితోటి చేసింది. అలాంటి మట్టితోటి చేసినవి, దీస్ ఆర్ ఆల్ గుడ్. ఓకే, మట్టితో చేసినవి బెస్ట్ అంటున్నారు, లేకపోతే బెస్ట్ అనేం కాదు, చాలా ఉన్నాయి బెస్ట్లు. ఓకే, వర్స్ట్ అయితే మనకి ఇది ఆర్టిఫిషియల్ టెఫ్లెక్స్ ఇట్లాంటి లేయర్స్ తోటి వచ్చినవి నాన్ స్టిక్స్ అండి. నాన్ స్టిక్, సో అది వాడొద్దు, అవి వాడొద్దు. క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ గుడ్. అల్యూమినియం కూడా పక్కన పెట్టాలి. చాలా రీసెర్చ్ చూపిస్తుంది అల్యూమినియం మన ఫుడ్ లోకి వస్తుంది, అండ్ ఓవర్ ద టైమ్ ఇట్ మైట్ కాజ్ మెంటల్ ఇష్యూస్, ఆల్జైమర్స్ అది వచ్చే అవకాశం ఉందని చాలా రీసెర్చ్ చూపిస్తుంది. సో ఎందుకైనా మంచిది అది పక్కన పెట్టుకొని మట్టి కుండల్లో వాడుకుంటే బెస్ట్ అన్నమాట. నేచురల్ మట్టిలోంచి చేసినవి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళలో వచ్చే జబ్బులన్నీ ఇప్పుడు 20s 30s లోనే వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్, కొలాప్స్ అయిపోతున్నారు, జిమ్ చేస్తూనే కొలాప్స్ అయిపోతున్నారు, అండ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, డయాబెటీస్ వస్తున్నాయి, చిన్నపిల్లలకైతే ఒబేస్ వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలా మారిపోతుంది? ఏం మారాలి? జీవన శైలిలో ఏం మారాలంటారు అసలు? గుడ్ క్వశ్చన్. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి కారణం. స్ట్రెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. మనకి సహజ ఆహారం తినటం లేదు. మనం ప్యాకెట్లు ఓపెన్ చేస్తున్నాం. మంచినీళ్ళ కన్నా జ్యూసులు అంటాం, ఆ బాక్సుల్లోంచి జ్యూసులు అంటాము. ఏదైనా స్నాక్ కావాలంటే ప్యాకెట్లు ఇప్పుతాము. 10 రూపాయలకి 5 రూపాయలకి కూడా నీకు బిస్కెట్లు లాంటివి వచ్చేస్తున్నాయి. అదే ఈజీగా ఉంది ఎవరికైనా. అది రాత్రి ఏంటి నానబెట్టుకొని పొద్దున్న రుబ్బుకొని చేసుకోవటం అనేది పెద్ద పనిలాగా కనిపిస్తుంది. సో అన్ని ఈజీ. జంక్ ఫుడ్ చీప్ అయిపోయింది. మనకి కాలక్షేపం కోసం, అంటే మన టైంతో ఏం చేసుకుంటాం, పెద్ద ఏమి పనులు చేసేసి కాదు, అదంతా వేరే అట్లా గడుపుతున్నాయి. ఎప్పుడు చూస్తే ఇట్లాగా ఉంటాము, ఫోన్ల మీద, టీవీల మీద అట్లాగా. కానీ నువ్వు అది చేసావు అంటే అది ఎంత చేస్తే నీ వంటకి కూడా టైం పెట్టుకో. నీ ఫుడ్ కూడా చాలా మంది వండుకోరు, అంత ఏదో గబగబా ఏదో తినేసేయాలి, ఏది తొందరగా వస్తుంది, అంత తక్కువ డబ్బులతో కూడా అయిపోతుంది. నువ్వు వండుకుంటేనే ఇంకా కొంచెం డబ్బులు అవుతుంది. ఎస్పెషలీ పని వాళ్ళు ఆ ఏజ్ చూసుకుంటుంటే, వాళ్ళ ఇంట్లో పిల్లలకి నువ్వు పొద్దున్న టిఫిన్ చేసేదానికన్నా బయట నుంచి 2 బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చేస్తేనే ఈజీ అయిపోతుంది. దానివల్ల
డయాబెటీస్ అయితే, మనకి ఒబేసిటీ అయితే, హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే, ఇవన్నీ కూడా చిన్న వయసుల్లోనే వస్తున్నాయి, క్యాన్సర్లు ఇవన్నీ. సో అదే కాకుండా వాతావరణం మనం తిన్నది పైగానేంటి బాడీ కదల్చంగా, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. చాలా జాబ్స్ కూడా అలాగే ఉన్నాయి కదా, వాళ్ళ ఒక ప్లేస్ లోనే కూర్చుండిపోతున్నారు. అదే. సో వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా? సో నిన్ను ఎవడు 12 గంటలు 15 గంటలు 18 గంటలు ఏం కూర్చోమంటలేగా. సో మధ్యలో కూర్చోని టైంలో నువ్వు వేరే పనులు చెయ్యి. మళ్ళీ నీ ఎంటర్టైన్మెంట్ కూడా కూర్చునే అయితే ఎట్లా? నువ్వు నీ ఉద్యోగం కూర్చుని చేసే పని, నీ ఎంటర్టైన్మెంట్ కూర్చుని చేసే పని, ఎల్లు వంటింట్లోకి వెళ్ళు, బజార్కి వెళ్ళు, కొనుక్కో. మాలాంటి షాపులకు వచ్చి నువ్వు ఇంగ్రీడియంట్స్ కొనుక్కో, స్వచ్ఛమైన కూరగాయలు కొన్ని, నువ్వు డబ్బాలు సంపాదిస్తున్నావు కదా. ఇప్పుడు మీరు అన్న ఉద్యోగాలు రోజుని ఎంత కూర్చునే వాళ్ళు, దే ఎర్నింగ్ ఫైన్. సో యూ కమ్ షాప్ ఫర్ క్లీన్ ఫుడ్, కూరగాయలు మంచివి కొనుక్కో, ధాన్యాలు మంచివి కొనుక్కో. అది కొంచెం ప్లాన్ చేసుకో. ప్లానింగ్ లేదు. నువ్వు మంచిగా తినాలంటే కొంచెం ప్లానింగ్ ఉండాలి, బ్యాచ్ కుకింగ్ ఉండాలి. అంటే ఒక పూట అప్పటికప్పుడు వండుకొని తినేస్తే అసలు బెస్ట్ అనుకోండి. కానీ అలాంటి మనకి శ్రద్ధ లేదు, టైం లేదంటే అట్లీస్ట్ కొంచెం ఎక్కువ వండుకొని 2 పూటలకు 3 పూటలకు తినేలాగా వండుకోండి. యూ నీడ్ టు నో. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రోటీన్ గురించి చర్చ జరుగుతుంది. ఎందుకు అంత చర్చ జరుగుతుంది? ఎందుకంటే ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. మనకి సరిపడే ఎక్కువ మంది తినటం లేదు కాబట్టి మార్కెట్ దాన్ని ఒక బిజినెస్ చేసి పడేసింది. అందుకని ఎక్కువ ప్రోటీన్ మాట్లాడుకుంటాం. అంటే ప్రోటీన్ షేక్స్ ఉంటాయి కదా, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు సపరేట్ గా కొని మరీ తాగుతుంటారు. అది ఎంత యూస్ఫుల్ అంటారు? నిజం చెప్పాలంటే నేను అసలు Believe ప్రోత్సాహం చేయను. నేను అంటాను ప్రోటీన్స్ అంతా మనకి హోల్ ఫుడ్స్ నుంచి రావాలి అనేసి. మనకి లెగ్యూమ్స్ అయితే, లెంటిల్స్ అంటే ఏంటి, మన పప్పు దినుసులు, నట్స్ తోటి, ఇప్పుడు రాజ్మాలు, చెన్నాలు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, వీటిలో చాలా ఉంటది ప్రోటీన్. అట్లాగే ఆకుకూరలో కూడా ప్రోటీన్ ఉంటది, నువ్వుల్లో ఉంటది, వేరుశనగలో ఉంటది, బాదాంలో ఉంటది, ఇట్లన్నీ ప్రోటీన్ ఉంటాయి. అది సరిపోతాయి. నీకు ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు పెరిగే పిల్ల, టీనేజ్, లేకుంటే ప్రెగ్నెంట్ లేడీస్కి మనము ధ్యాస పెట్టి తినాలి. అసలు ఇప్పుడు మొలకల్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, కానీ అందులో ఎంత బిజినెస్ ఉంది కదా. అదే ప్రోటీన్ పౌడర్లో చాలా బిజినెస్ ఉంది. ప్రతి పూట ఇఫ్ యూ గెట్ హుక్ టు ప్రోటీన్ పౌడర్స్, నీకు ఆటోమేటిక్ బిజినెస్ ను. ప్రతి పూట ప్రతిరోజు ఒక్కో మనిషితో ఎంత బిజినెస్ చూడండి. సో దానికి వల్ల ప్రోటీన్ అన్నది చాలా పెద్దది అయిపోయింది. కానీ ప్రోటీన్ అన్నది 2 రకాలుగా, బిజినెస్ ఒకటి, రెండోది ఏంటంటే చాలా మంది నేను మన దేశంలో చూస్తుంటాను, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్, ఇలా వీగన్స్ శ్రద్ధ పెట్టట్లేదు. శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి నీకు ఆ 1 గ్రామో లేకపోతే 0.8 grams పై kg వచ్చేలాగా చూసుకోవాలి. కానీ నువ్వు బ్యాలెన్స్డ్ గా తిన్నారనుకోండి, కొంచెం సరిపోతుంది పెడితే హ్యాపీగా. నువ్వు అసలు ఏమి నాకు ప్రోటీన్ ఆడలేదు ప్రోటీన్ షేకులు కావాలి, నేను రోజు చికెన్ తిన్నాను, అట్లాంటిది ఏమీ లేదు అస్సలు.